ఏంటి ఒక్క సీటు కూడా తగ్గదు అంటే ఒక్క సీటు కూడా పెరగదు అని అర్థం చేసుకోవాలా? మరి నార్త్ లో కూడా ఇదే హామీ ఇవ్వబోతున్నారా? అక్కడ కూడా పెంచబోరా? ముఖ్యంగా ఈ డీలిమిటేషన్ హీట్ అనేటువంటి చర్చకు నన్ను ఆహ్వానించేందుకు ఛానల్ 25/7 ఛానల్ 24/7 ఛానల్ యాజమాన్యానికి, అదేవిధంగా ఈ భేటీలో పాల్గొన్నటువంటి మిత్రులు బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా సారు రెహమాన్ సారు, సో అందరికీ ముఖ్యంగా ప్రేక్షకులకి శుభ సాయంత్రం. డీలిమిటేషన్ హీట్ అనేది ఒకసారి దీని మీద ఒకసారి మనం పరిశీలిస్తే దాదాపు ఈ భారతదేశ చరిత్రలో 3 సార్లు డీలిమిటేషన్ జరిగితే అందులో 2 సార్లే సీట్ల పెంచడం జరిగింది. రాజ్యాంగం ప్రకారంగా జనాభా ప్రాతిపదికన లోక్సభ స్థానాలు అనేది రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశం అది. ఇప్పుడు 1951లో మొట్టమొదటిసారిగా దేశ జనాభా 36.1 కోట్లు ఉన్నప్పుడు ఆ రోజు 7.3 లక్షల ప్రాతిపదికన లోక్సభ స్థానాలు 494 స్థానాలు ఆ రోజుట్లో వచ్చాయి. అదేవిధంగా 1961లో దేశ జనాభా 43.9 కోట్లు ఉన్నప్పుడు ఆ సంవత్సరం రోజు 8.4 లక్షల ప్రాతిపదికన 522 స్థానాలు వచ్చినాయి. 71లో 54.8 కోట్ల సంబంధిత జనాభాకు 10.1 లక్షల ప్రాతిపదికన 543 స్థానాలు. చివరిగా 1971లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జరిగింది. వింటున్నారా మేడం? సో ఏమంటున్నా అంటే నేను మీకు దీంట్లో దీని తర్వాత ఎమర్జెన్సీ 1976లో ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే 25 సంవత్సరాలు ఈ జనాభా అనేటువంటి నియంత్రణ సాధ్యమైన జరపకుండా పోస్ట్ పోన్ చేశారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే 25 సంవత్సరాలు వాళ్ళు పోస్ట్ పోన్ చేసిన తర్వాత 2001లో సబ్జెక్ట్ అసలు మెయిన్ వినాల్సిన సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉందని కాదు, కేంద్రంలో ఉండేది ఎన్డీఏ సర్కార్. ఒక భారతీయ జనతా పార్టీ సింగిల్ పార్టీతో లేదు, ఎన్డీఏ ప్రభుత్వంలో పదే బీజేపీ వివక్ష అని నేను బీఆర్ఎస్ పార్టీ చెప్తుంటే కొద్దిగా నాకు అది వినబుద్ధి కాలేదు కాబట్టి ఖండిస్తున్నాను. వివక్ష అనేది పక్కన పెడితే దేశంలో అన్ని రాష్ట్రాలను అన్ని సమంగా చూసాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం. 2001లో ఇదే చర్చ జరిగింది. నేను సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనేది నేషన్ ఫస్ట్, ఫ్యామిలీ నెక్స్ట్, పార్టీ లాస్ట్ మాది నాకు చెప్పిన సిద్ధాంతం. అదే వర్షన్లో మాట్లాడితే 2001లో ఇదే చర్చ జరిగింది. సౌత్ ఇండియాకే అన్యాయం జరుగుతుంది, సీట్ల సంఖ్య తగ్గుతుంది, ఇది కరెక్టే జనాప్రాతిపదికన. మరి ఆ రోజు ఇదే అంశాన్ని 2001లో ఈ సీట్ల పెంచకుండానే లోక్సభ నియోజకవర్గాల బౌండరీస్ని అడ్జస్ట్మెంట్ చేసి ఇదే 543 స్థానాలని ఉంచడం జరిగింది. మరి ఆ రోజు జరిగినటువంటి అన్యాయం కానీ రేపు 2026లో 2001 తర్వాత ఏం చేశారు? 25 సంవత్సరాలు మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు మనం అడగాల్సిన డిమాండ్ ఏంటంటే, నార్త్ ఇండియాలో జనాభా పెరిగింది, వాస్తవం అది. జనాభా నియంత్రణ గురించి సౌత్ ఇండియాలో అక్షరాస్యులు, అక్కడ నిరక్షరాస్యులు ఉండొచ్చు. చదువుకున్న కేరళ అక్షరాస్యత మంచి పర్సెంటేజ్ ఉంది కాబట్టి ఈరోజు కేరళకి మీకు రేపు 2026 కేరళకి చూస్తే 1 సీటు తగ్గుతుంది. 20 సీట్లు ఉన్నటువంటి కేరళ జనాప్రాతిపదికన 1 సీటు తగ్గుతుందో వాళ్ళకి. తగ్గించబోతున్నారా? అదే కదా జస్ట్ టెల్లింగ్ వాట్ సిచ్యువేషన్ చెప్తున్నాను. అంటే అదే కర్ణాటకలో 8 సీట్లు పెరుగుతున్నాయి. ఏపీకి 3, తెలంగాణకి 3, తమిళనాడుకు 2, కేరళకి -1, కర్ణాటకకి 8. నేను పాయింట్ ఏంటంటే ఏది ఏమైనా ఒక ఉమ్మడి ప్రణాళికతో, ఒక ఉమ్మడి ఆచరణతో పోవాలనేటువంటి ఆలోచన చేయడం తప్పేం లేదు. దీనికి
మేము కేంద్రంపై పోరాడతాము, ఇది వివక్ష చూపుతుంది, సౌత్ మీద ఇబ్బంది పెడుతుంది, నార్త్లో జనాభా నియంత్రించలేదు కాబట్టి, జనాభా పెరిగారు కాబట్టి సీట్లు పెరుగుతున్నాయి, అంతే తప్ప వాస్తవంగా నార్త్లో బీజేపీ బాగుంది, అక్కడ నార్త్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది. రైట్. అంటే ఇప్పుడు మీ పాయింట్ ఏంటంటే నార్త్ కి సీట్లు పెరగబోతున్నాయా, తగ్గిపోతున్నాయా అని చెప్పడం లేదండి. రాజ్యాంగం చెప్పినటువంటి ఆచరణను చేయడం అనేదే మా బీజేపీ లక్ష్యం. ఇక్కడ మీకు అమిత్ షా గారు కూడా కర్ణాటకలో మొన్న ఏమంటే దక్షిణాదిన సీట్లు తగ్గవు అంటే పెరగవని కాదు, పెరగచ్చు కూడా. పెరగవని ఎందుకంటారు? తగ్గవన్నప్పుడు పెరగవని కాదు కదా. సో అట్ ద సేమ్ టైం మళ్ళీ నేను ఏమంటున్నానంటే మేడం, ఇప్పుడు ఇంకొక ఆచరణ వచ్చింది ఈ దఫాకి, అంటే ఈ 2026కి డీలిమిటేషన్లో ప్రతి రాష్ట్రానికి ఉన్న సీట్ల కంటే 50% పెంచండి, అందరికీ సరిపోతుంది అనేటువంటి అజెండా. వాస్తవంగా చెప్పాలంటే దీని మీద చర్చ జరగాలి. నేను కూడా ఒక సౌత్ ఇండియాలో ఉంటాను కాబట్టి ఇది పార్టీకి సంబంధించిన విషయం కాదు. దేశంలో రాజకీయంగా మనం ఎదగాలన్నా కానీ, మనకి కొన్ని పదవులు రావాలన్నా కానీ, మనకు ఏదైనా కానీ. వేణుగోపాల్ గారు, పార్టీలకు అతీతంగా ఆన్సర్ చెప్పండి. అయితే ఇప్పుడు సౌత్ కి సీట్లు పెరగాల్సిన అవసరం ఉందా? 100% మేడం. ఈక్వల్ టు నార్త్ పెరగాలి. ఎందుకంటే జనాభా గురించి పక్కన పెడితే సౌత్ ఆర్ నార్త్ ఆర్ ఈస్ట్ ఆర్ వెస్ట్ నాలుగు విభాగాల్లో 4 సమపాళ్లలో జరపాలన్నది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. నేను ఒక దక్షిణాది భారతీయుడిగా. కానీ నేనేమంటున్నానంటే రాజ్యాంగం అనేది ఉంది కదా, రాజ్యాంగం ఉంది, దాన్ని అమలు పరచడానికి కేంద్ర ప్రభుత్వం ఉంది కదా. దానికి సంబంధించి డీలిమిటేషన్లు ఏ చర్యలు తీసుకోబోతున్నారు, ఎటువంటి చర్చలు జరగబోతున్నాయి, దానికి సంబంధించి అబ్సల్యూట్లీ కేంద్రం అనుకుంటే ఆర్టికల్ 317 రద్దు చేయొచ్చు, డీలిమిటేషన్ తీసుకురావచ్చు, డిమానిటైజేషన్ కూడా తీసుకొచ్చింది, రకరకాలు చేయొచ్చు కేంద్రం అనుకుంటే. రైట్, మళ్ళీ మాట్లాడదాం. రెహమాన్ గారు, పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం జనాభా పెరిగితే సీట్లు కూడా పెరగాలి. మరి జనాభా పెరుగుదల లేకపోతే ఆ రాష్ట్రాల పరిస్థితి ఏంటి? చర్చలు పాల్గొంటున్నటువంటి మిత్రులు, అలాగే 24/7 న్యూస్ టీవీ ప్రేక్షకులకు అందరికీ గుడ్ ఈవినింగ్. మిత్రుడు వేణుగోపాల్ గారు చాలా చక్కగా చెప్పారు. మనము ఏ ప్రాంతానికి అన్యాయం జరగకూడదు, డెఫినెట్గా ఒక సౌత్ ఇండియన్గా కూడా మనం ఆలోచించాలన్నారు. నిజానికి ఆహ్వానించదగ్గ పరిణామం. అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు తామున్నటువంటి ప్రాంతానికి అన్యాయం జరగకుండా, అంటే రిప్రజెంటేషన్ అంటేనే ఇది. అయితే మీరు అన్నట్టుగా భారత రాజ్యాంగం ఆర్టికల్ 81, 82 81 ఏం చెప్తుందంటే జనాభా ప్రాతిపదికన రిప్రజెంటేషన్ ఉండాలి. 82 10 ఏళ్లకు ఒకసారి జనాభా లెక్కల్ని తేల్చాలి. అయితే 1971, 76 ఆ ప్రాంతంలో ఫలితంగా ఈ దేశంలో ఒక విస్ఫోటనంలాగా జనాభా పెరిగిపోతూ ఉన్నది. జనాభాని నియంత్రించకపోతే దేశంలోనే ఉన్నటువంటి వనరులు సరిపోవు, అంటే ఇన్బ్యాలెన్స్ ఏర్పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఓ జనాభా నియంత్రణ ఉద్యమాన్ని దేశంలో తీసుకొచ్చారు. ఈ ఉద్యమాన్ని అంటే కొద్దిగా కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉన్నటువంటి సౌత్ ఇండియా, అక్షరాస్యత ఉన్నటువంటి సౌత్ ఇండియా, అంటే ఏదైనా దేశంలో మార్పును తీసుకోగలిగినటువంటి సౌత్ ఇండియన్ స్టేట్స్ దీన్ని చాలా చక్కగా తీసుకొని కేరళ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అలాగే తమిళనాడు, ఈ రాష్ట్రాలన్నీ చాలా గొప్పగా ఈ ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల ఈ దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా స్థిరీకరణ, అట్లానే నియంత్రణ, మరణాల సంఖ్య పెరిగి జననాల సంఖ్య తగ్గడం, ఒక స్థిరీకరణలోకి దక్షిణ భారతదేశం వచ్చింది. దీనివల్ల ఐటీ సెక్టర్ అంతా సౌత్ ఇండియాలోనే ఉందండి. బీహార్లో లేదు, యూపీలో లేదు, పాట్నాలో మనం చూసినా, లేకపోతే లక్నోలో చేసినా లేదు. మనం 18% జనాభా రిప్రజెంటేషన్ కంట్రీకి చేస్తూ 35% జీడిపిలో మనం భాగస్వామ్యం. ఈరోజు మొత్తం దక్షిణ భారతదేశం మొత్తం ఉత్తర భారతదేశాన్ని పోషిస్తున్నటువంటి పరిస్థితి మనం లెక్కల్లో చూస్తున్నాం. గ్రోతింగ్ అంటే రైజింగ్ సన్ అండి. డెఫినెట్గా దక్షిణ భారతదేశంతో ఈ దేశం